పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు భద్రత కల్పించే అంశంపై న్యాయవాదులు వివిధ రాజకీయ పార్టీల మహిళా నేతలతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీల మహిళా నేతలు, న్యాయవాదులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలలో బార్ అసోసియేషన్ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు భద్రత కల్పించే అంశంపై మహిళా నేతలు తమ అభిప్రాయాలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. మహిళలను లైంగికంగా వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ ముక్త కంఠంతో ఏకీభవించారు. ఈ చర్యలు చట్టానికి లోబడి ఉండాలని మహిళా నేతలు, న్యాయవాదులు కమిషన్కు సూచించారు. ఈ నిర్ణయాలను అసెంబ్లీ ముందు ఉంచి సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలని మహిళా కమిషన్కు ఏకగ్రీవంగా తెలిపారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపు పాష్ యాక్ట్ గురించి నేను డిసెంబర్ 2025లో ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది అడ్వకేట్స్తో. అప్పుడే అనుకున్నాము పొలిటికల్ పార్టీస్, అడ్వకేట్స్ కూడా ఈ యాక్ట్ అప్లికబుల్ అవ్వాలని చెప్పి ఆ రోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఈ రోజు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా మేము అంటే ప్రతి పార్టీ వాళ్ళకు కూడా రాసాము, ఆ సెక్రటరీ జనరల్కి వాళ్ళందరికీ రాసి కూడా మేము ఇలా పాష్ మీద మీటింగ్ పెట్టుకుంటున్నాము, సో మీరు రిప్రజెంటేటివ్స్ పంపిమని చెప్తే సో మాకు ఒక్కొక్క పార్టీ నుంచి పేర్లు వచ్చినాయి. అందరు కూడా వచ్చారు. ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రం ఎవరిని పంపిలేదు, కనీసం అంటే మాకేమి రెస్పాండ్ కూడా అవ్వలేదు. సో వీళ్ళ కంకరెన్స్ ఏంటంటే అసెంబ్లీలో కూడా ఒక అమెండ్మెంట్ లాగా మన స్టేట్ వరకు తీసుకొని వీ షుడ్ బి ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ దిస్ పాష్ యాక్ట్ ఫర్ అడ్వకేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ జరిగింది. సో దీంట్లో డిస్కషన్స్, డెలిబరేషన్స్, అలాగే అమెండ్మెంట్లో ఏమేమి యాడ్ చేయొచ్చు అన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ పొలిటికల్ పార్టీస్ అందరిని కూడా అవన్నీ తీసుకొని చదువుకొని ఏమైనా ఎడిషన్స్ చేయాలా, వాళ్ళు ఏమైనా చేంజెస్ చెప్తారా, అవన్నీ చేశాక మళ్ళీ ఇంకో రౌండ్ ఆఫ్ మీటింగ్ మేబీ మోస్ట్లీ విదిన్ అ మంత్ పెట్టుకొని ఆ తర్వాత ముందుకు తీసుకెళ్తాం. హాజరైనటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మేము ఆమోదం తెలుపుతా ఉన్నారు. తప్పనిసరిగా ఈ చట్టం అవసరం అనేటువంటిది ఇప్పటికి కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు మేము అమలు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాజకీయ పార్టీల్లో కూడాను, న్యాయవాద సంఘాల్లో కూడా పోస్ట్ యాక్ట్ అమలు చేయాలి అనేటువంటిది మనం అందరం ఏకగ్రీవంగా ఆమోదించి పోస్ట్ యాక్ట్కి సంబంధించి ఏ విధమైనటువంటి అమెండ్మెంట్స్ అవసరమో మేము పెట్టినటువంటి బిల్లుని కూడా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్టడీ చేసి ఏంటంటే కొన్ని సజెషన్స్ మేము కూడా ఇస్తామని చెప్పారు. ఆ సజెషన్స్ వచ్చిన తర్వాత ఒక పరిపుష్టమైనటువంటి చట్టాన్ని, అమెండ్మెంట్ బిల్లుని తయారు చేసి మేము మహిళా కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలు పెట్టి దీన్ని చట్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది.